జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ జనరల్ బాడీ సమావేశం చైర్మన్ బత్తిని మల్లేశ్వరి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడుపల్లి సత్యం ప్రత్యేక చొరవతో కొనుగోలు కేంద్రాలు 10 రోజుల ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే అధిక దిగుబడిని అత్యల్ప సమయంలో కొనుగోలు చేయగలిగామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం మార్కెట్ కమిటీ నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈరోజు మల్యాల మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారి అధ్యక్షతన మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వైస్ చైర్మన్ రాజేష్ అన్న, మల్యాల సర్పంచ్ జయ ప్రసాద్ గారు, మిగతా మా వార్డు డైరెక్టర్ల ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. మేము మార్కెట్ కమిటీ తరఫున రైతులకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి, రైతుకు కావాల్సిన అవసరాలను మా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ వెంటనే వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చడానికి మా మార్కెట్ కమిటీ ముందుంటుంది. అలాగే ఈసారి జరిగిన మా మల్యాల మార్కెట్ కమిటీ పరిధిలోని మల్యాల కొడిమ్యాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగినా కానీ దానిని అధిగమించి గత సీజన్ కంటే ఎక్కువ మినిమం 30% ఈసారి దిగుబడి వచ్చింది ఎక్కువ. ఆ 10 రోజుల సమయం లేటుగా అయినా 30% ఎక్సైజ్ వరి ధాన్యం దిగుబడి అయినా కానీ ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యమన్న ప్రత్యేక చొరవ తీసుకొని కలెక్టర్లతో సంబంధిత అధికారులతో మాట్లాడి రైతుకు ఎలాంటి ఇబ్బంది కాకుండా దాదాపు 99% సేకరణ జరిగింది. ప్రతి రైతులకు మంచిగా మేము సేవ చేయడానికి మా మార్కెట్ కమిటీగా అందరికీ సేవ చేయడానికి ముందుంటాం. ఈసారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి సవ్యంగా సాగడానికి సహకరిస్తాం. మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న వారికి ధన్యవాదాలు. ఈరోజు మార్కెట్ కమిటీ మీటింగ్లో ఈ గత నెల 10 రోజుల నుంచి జరుగుతున్న వడ్ల కొనుగోలు గురించి జరిగిన దాని గురించి సమావేశం జరిగింది. సో ఒక 10 రోజులు లేట్ అయినా కానీ మొత్తం ఆఖరి గింజ వరకు కొనుగోలు జరగడం జరిగింది. కొడిమ్యాల మల్యాల 2 మండలాల్లో మొత్తం ఇప్పటి వరకైతే అయిపోయింది. ఇక అన్నగారు చొరవ తీసుకొని ఏ రైతుకు ఇబ్బంది లేకుండా జరిపించడం జరిగింది. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సత్యమన్న దగ్గరుండి లారీలు లేకున్నా, అమాలోళ్ళు రాకున్నా దగ్గరుండి ప్రతి సెంటర్ను విజిట్ చేస్తూ రే అనక పగలనక 24 అవర్స్ పనిచేసుకుంటూ అన్ని చొప్పదండి కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల కన్నా కొడిమ్యాల మల్యాల మండలం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ 2 మండలాల్లో త్వరగా పూర్తి చేసినందుకు మా మల్యాల మార్కెట్ కమిటీ తరఫున అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.